పవిత్ర రంజాన్ మాస భక్తి శ్రద్ధలకు నిదర్శనమని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠరెడ్డి తిరుపతి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని మసీదులో ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఆయన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేస్తారని, మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ మాసాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తిరుపతి రెడ్డి కొనియాడారు. ముస్లిం సోదరులకు అల్లా ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉపవాస దీక్ష చేసుకుంటూ నమాజ్ చేసుకుంటూ వాళ్ళు భక్తి శ్రద్ధలతో గడుపుతారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో అన్ని జనవట్లను విడిచిపెట్టి కూడా భక్తి మార్గంలో మన మైనారిటీ సోదరులు ముస్లిం సోదరులు జరపడం జరుగుతూ ఉంది. కుల మతాలకు అతీతంగా ఏదైతే రోజాలో ఉన్న సోదరు మనలకు ఇఫ్తార్ విందని పేరు మీద కుల మతాలకు అతీతంగా హిందువులు కూడా కలిసి చేసుకునే పండుగ ఇది. ప్రపంచవ్యాప్తంగా జరిగే రంజాన్ పండుగ పురస్కరించుకొని హిందువులు ముస్లింలు కలిసిపోవడానికి బాయి అనుకోవడానికి కూడా ఒక సోదరభావం పెంపొందించుకోవడానికి కూడా ఇలాంటి పండుగలు ఇలాంటి రంజాన్ ఉత్సవాలు చేసుకోవడం మన హిందువుల ఆనవాయితీ. ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకోవడానికి హిందువులు కానీ ముస్లింలు కానీ మైనారిటీలు కానీ అందరం ఒకటే అనే భావన తీసుకుపోవడానికి ఈ పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్క కులాల వారు కూడా కుల మతాలకు అతీతంగా ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకోవడం, వాళ్ళకు మనం భక్తితో వాళ్ళు చేసే భక్తిలో మనకు కూడా కొంచెం కలిగే విధంగా మనం ఈ ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముస్లిం సోదరులు మైనారిటీ సోదరులు